జనసేన ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ పరేషాన్ అవుతున్నారా? సేనాని చేయించిన సర్వే రిపోర్టు ఏం చెబుతోంది? 40% ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వాస్తవమేనా? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరు? వారిపై పవన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? చంద్రబాబు కూడా పవన్కు ఎలాంటి సలహాలు ఇవ్వబోతున్నారు? పవన్ సర్వేలో షాకింగ్ విషయాలు. జనసేన ఎమ్మెల్యేలు చాలా మందిపై ప్రజల్లో వ్యతిరేకత. జనసేన ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు. ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు. గోదావరి జిల్లాల్లో ఒక ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు. రానున్న ఎన్నికల్లో 12 మంది ఎమ్మెల్యేలకు టికెట్ కష్టం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలపై చేస్తున్న సర్వేల్లో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని సర్వేల ద్వారా స్పష్టమైందట. జనసేన నుంచి గత శాసనసభ ఎన్నికల్లో 22 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. పోటీ చేసిన అన్ని చోట్ల విజయాన్ని సాధించారు. 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన వచ్చే ఎన్నికల్లో ఇంకా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. అయితే ఎన్నికైన ఎమ్మెల్యేలో దాదాపు 10 నుంచి 15 మందిపై తీవ్ర వ్యతిరేకత ఉందని పవన్ కళ్యాణ్ నిర్వహించిన సర్వేలో స్పష్టమైందని చెబుతున్నారు. ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా లేదన్న రిపోర్టులు కూడా పవన్కు చేరాయట. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కావటంతో వారు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వెనుకబడి ఉన్నారట. అంతేకాకుండా అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారని తెలిసి పవన్ నివ్వెరపోయారు. పవన్ కళ్యాణ్ ఏరికోరి నిజాయితీని ప్రధాన అంశంగా తీసుకుని గత ఎన్నికల్లో అభ్యర్థులకు ఎంపిక చేశారు. కూటమి హవాలా గెలిచి తొలిసారి ఎమ్మెల్యేలైన వారికి అవినీతి చేయడం కూడా పెద్దగా చేత కావటం లేదని, నేరుగా వారే చేతులు చాస్తుండడంతో ప్రజల్లో పలుచనగా మారిపోయారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని తెలుస్తోంది. దీంతో పాటుగా కూటమిలోని పార్టీ నేతలు కూడా సహకరించలేకపోతుండడంతో మరింత పరిస్థితి అధ్వానంగా తయారైందన్న నివేదికలు అందాయని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు భారీగా ఆస్తులు ఉన్నాయి. ఎన్నికలకు ముందే ఆర్థికంగా స్థిరపడిన కుటుంబమే అయినా ప్రతి పనికి పర్సంటేజీలు దండుకుంటున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయట. ఆ నియోజకవర్గంలో తొలిసారి జనసేన జెండా ఎగరటాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్యేపై ఏ చిన్న అవకాశం వచ్చినా టీడీపీ బీజేపీ నేతలే ఆ ఎమ్మెల్యేలు తమ అనుచరులతో సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతూ బద్నాం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసి పవన్ ఒకంత ఆశ్చర్యపోయారట. దీంతో పాటు నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల విషయంలో కూటమి పార్టీల నేతల మధ్య తలెత్తిన మనస్పర్ధలు ఎమ్మెల్యే ప్రతిష్టను మరింత దిగజార్చేలా చేస్తున్నాయట. గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యేపై కూడా ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి. తొలినాలలో మంచి పేరు తెచ్చుకొని పవన్ దృష్టిలో పడిన ఆ ఎమ్మెల్యే చేతువాటం మామూలుగా లేదంటున్నారు. ప్రతి పనికి పర్సంటేజీ దండుకుంటున్నారని తెలుస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన యువకుడైన ఆయన తన అనుచరులతో బెదిరింపులకు దిగుతూ కాంట్రాక్టర్ల నుంచి బెదిరించి మామూలు వసూలు చేస్తున్నారన్న సమాచారం కూడా సర్వేలో తేలింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న 22 మంది ఎమ్మెల్యేల్లో 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలకు టికెట్ దొరకడం కూడా కష్టమన్న అభిప్రాయం జనసేనలో వ్యక్తమవుతుంది. వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్న టాకు పార్టీలో గట్టిగా వినిపిస్తోంది.